టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ దంపతుల విడాకుల ఎపిసోడ్ ఊహించని ట్విస్టులతో సినిమాను తలపిస్తోంది. మొన్నటి వరకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్న వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ధనశ్రీకి 60 కోట్ల భరణం కూడా చాహల్ చెల్లించేందుకు సిద్ధమయ్యాడని కూడా వినిపించింది. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఊహించని మలుపు కనిపించింది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను తన స్నేహితురాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, రేడియో జాకీ అయిన మవ్వస్తో కలిసి చాహల్ వీక్షించాడు. ఈ వార్త కూడా బాగా వైరల్ అయింది. ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో యజ్వేంద్ర చాహల్ కొత్త గర్ల్ ఫ్రెండ్ మవ్వస్తో రిలేషన్లో ఉన్నాడని సోషల్ మీడియా కోడై కూసింది. యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ మధ్య ఇక బంధం పూర్తిగా ముగిసినట్టేనని క్రికెట్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ సడన్గా యజ్వేంద్ర చాహల్తో దిగిన ఫోటోలను తిరిగి షేర్ చేసి ఊహించని షాక్ ఇచ్చింది ధనశ్రీ వర్మ. అయితే యజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మను బ్లాక్ చేయడం వల్ల అతన్ని ట్యాగ్ చేయలేకపోయింది. వీరిద్దరి మధ్య బంధం పూర్తిగా తెగిపోయిందని అనుకుంటూ ఉండగా ధనశ్రీ వర్మ మళ్ళీ ఇలా పాత ఫోటోలను షేర్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. అది కూడా మవ్వస్తో చాహల్ స్టేడియంలో మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ కనిపించిన కొద్ది గంటల్లోనే ఈ ఫోటోలను తిరిగి షేర్ చేయడం వెనక రీజన్ ఏంటా అని అందరూ ఆలోచిస్తున్నారు. చూస్తుంటే యజ్వేంద్ర చాహల్కి విడాకులు ఇవ్వడం ధనశ్రీ వర్మకు ఇష్టం లేదని, అయితే భార్యతో కలిసి ఉండేందుకు చాహల్ సిద్ధంగా లేడని అనుకుంటున్నారు. అందుకే చాహల్ తన ఇన్స్టా అకౌంట్లో ఎక్కడ ధనశ్రీ వర్మకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లేకుండా డిలీట్ చేసేశాడు. ధనశ్రీ వర్మ మాత్రం యజ్వేంద్ర చాహల్కి సంబంధించిన ఫోటోలను ఇంకా అలాగే ఉంచుకుందని అంటున్నారు. పనిలో పనిగా ధనశ్రీ వర్మ షేర్ చేసిన ఇన్స్టా స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ఆమె మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషనే అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత తన పైన వస్తున్న సానుభూతిని పెంచుకునేందుకే భర్త యజ్వేంద్ర చాహల్తో ఫోటోలను తిరిగి షేర్ చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడాకులు ఇచ్చేందుకు ధనశ్రీ 60 కోట్ల భరణం డిమాండ్ చేసిందని కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం కారణంగా ధనశ్రీ వర్మను తిడుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఇలాంటి ట్రోలింగ్ చేయొద్దంటూ యజ్వేంద్ర చాహల్ అభిమానులను కోరాడు. అయితే ధనశ్రీ వర్మ పాత ఫోటోలను తిరిగి ఇన్స్టాలోకి తేవడంతో ఇద్దరికీ కొన్ని రోజుల క్రితం అధికారికంగా విడాకులు మంజూరు అయిపోయాయనే వార్తల్లోనూ నిజం లేదని తేలిపోయింది.